కాండము 9వ అధ్యాయము వివరణలోకి మనము వెళ్ళే ముందు ఇంతవరకు ఎన్ని అధ్యాయాలు మనం చూడగలిగాం అంటే 8 అధ్యాయాలు. చూడండి అందరూ, 8 అధ్యాయాలు. సింపుల్. 5 అధ్యాయాల్లో 5 రకాల బలులు: దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. 5 అధ్యాయాలు అయిపోయాయి. 6-7 అధ్యాయాలలో ఆ బలులు ఎలా అర్పించాలి, దాని విధి విధానాలు ఏంటి అన్నది 6-7 అధ్యాయాల్లో ఆ 5 రకాల బలులు ఎలా అర్పించాలో 6-7 అధ్యాయాల్లో చెప్పారు. 8వ అధ్యాయంకి వచ్చేసరికి యాజకులు ప్రతిష్ఠించబడాలి. ఎందుకంటే బలులు 5 రకాల బలులు చెప్పారు, ఆ బలులు ఎలా అర్పించాలో చెప్పారు 6-7 అధ్యాయాలలో. మరి 8వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ బలులు అర్పించే వాళ్ళు ఎవరు? యాజకులు. ఆ యాజకులు ప్రతిష్ఠించబడ్డం మనం గత అధ్యాయంలో 8వ అధ్యాయంలో చూడగలిగాం. చూసారా ఎంత వివరణగా? లేవీకాండం చూడకుండా చెప్పగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. 8వ అధ్యాయంలో యాజకులు బలులు అర్పించే ముందు ఆ యాజకులు ప్రతిష్ఠించబడ్డారు, అహరోను అతని కుమారులు. దానికోసం ఎన్ని రోజులు అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్నారు? కరెక్ట్, 7 రోజులు. విన్నారు? ఒకలే 7 రోజులు. 7 రోజులు ఆ చివరిలో అదే ఉంటుంది. 8వ అధ్యాయం చివరికి 7 రోజులు ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర వాళ్ళు ఉన్నారు. అంటే 7 రోజులు దేవుడు ఉండమని చెప్పాడు. నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను, మందిరము దాటి ఆ గుడారము దాటి బయటికి వెళ్ళొద్దు, 7 రోజులు మీరు ఇక్కడే ఉండాలి. ఇప్పుడు తర్వాత ఎన్నో రోజు వస్తుందమ్మా? అదే 9వ అధ్యాయం. అదే 9వ అధ్యాయం. లేవీకాండం 9వ అధ్యాయం ఉద్దేశం ఏంటంటే, అహరోను అతని కుమారులు యాజకులుగా ప్రతిష్ఠించబడిన తరువాత, అంటే యాజకులుగా ప్రతిష్ఠించబడిన అధ్యాయం ఏది? 8వ అధ్యాయం. యాజకులుగా ప్రతిష్ఠించబడిన తరువాత మొట్టమొదటగా బహిరంగంగా యాజక సేవ ప్రారంభం. అంటే 9లో ఏం కనబడుతుంది అంటే, అమ్మ యాజక సేవ ప్రారంభిస్తారు. ఇప్పుడు ఇదే ప్రారంభం. 9వ అధ్యాయమే ప్రారంభం. అహరోను తన కుమారులు మొట్టమొదటిగా సేవ ప్రారంభించిన అధ్యాయం ఏది? 9వ అధ్యాయం. 8వ అధ్యాయంలో ప్రతిష్ఠించబడ్డారు, 9వ అధ్యాయంలో సేవ ప్రారంభమవుతుంది. ఈ సేవ ఎలా ప్రారంభం అయ్యిందో లేవీకాండం ఉద్దేశము 9వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే మొట్టమొదటిగా వాళ్ళు పరిచర్య ప్రారంభిస్తున్నారు ఈ అధ్యాయమే. ఇంతవరకు అహరోను ఎక్కడ సేవ చేయలేదు, వారి పిల్లలు ఎక్కడ సేవ చేయలేదు. ఇదే ప్రారంభం, ఇదే ప్రారంభం. కాబట్టి లేవీకాండం 9వ అధ్యాయం ఒక ఉద్దేశం ఏంటంటే, అహరోను అతని కుమారులు పరిచర్య ప్రారంభించిన అధ్యాయము 9వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయం 4 భాగాలు, మొత్తం 24 వచనాలు. మొదటి 4 వచనాల్లో దేవుని ఆజ్ఞ మరియు సిద్ధపాటు, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉంటాయి, దానికి అహరోను ఎలా సిద్ధపడ్డాడు. 2, 9వ అధ్యాయం 5-14 వచనాల్లో అహరోను తన కొరకు అర్పించు బలులు. ఎందుకంటే మొట్టమొదటిగా అహరోను సేవ చేస్తున్నాడు కాబట్టి, ఒకవేళ తనలో ఏమైనా పాపం ఉంటే దేవుడు అంగీకరించడు గనుక తన కోసం తను అర్పించుకుంటాడు. ముందు యాజకుడి కోసం తను అర్పించుకుంటాడు బలులు. 3వ భాగం 15-21 యాజకుడు అర్పించుకున్న తర్వాత ఎవరి కోసం అర్పిస్తాడు? ఇప్పుడు ప్రజలందరికీ వాళ్ళ కోసం కొన్ని బలులు అర్పించాలి, అంటే ప్రజల కోసం అర్పించు బలులు. 4వ భాగం 22-24 దేవుని మహిమ మరియు అగ్ని. అంటే ఈ భాగం ఏంటి అంటే, దేవుడు ఎలా మహిమపరచబడ్డాడు, ఎందుకు దేవుడు మహిమపరచబడ్డాడు? బలులు ఎప్పుడైతే అర్పించారో వాళ్ళ పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. వాళ్ళ పాపాలు క్షమించబడితే వాళ్ళు దేవుని మహిమను చూస్తారు, దేవుని మహిమను చూస్తారు. అక్కడ ఆ భాగం మనం చదువుకుందాం. ముందుగా లేవీకాండము 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతాను. చూడండి, లేవీకాండము 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ప్రారంభమే ఎలా ఉందో చూడండి. 8వ దినమున అన్నాడు. అమ్మ 8వ దినమని ఎందుకు ప్రారంభించారు? యాజకులు 8వ అధ్యాయంలో ఏం చూసామంటే, 7 రోజులు ప్రత్యక్ష గుడారం దగ్గరే ఉండిపోయారు. అలా ఉంటే దేవుని ప్రత్యక్షత వాళ్ళు పొందుకోవడానికి 7 రోజులు అక్కడే ఉండమన్నాడు. అంటే అహరోను ఆయన పిల్లలు ఆ ప్రత్యక్ష గుడారం దాటి బయటకు వెళ్ళలేదు 7 రోజులు. ఇప్పుడు పరిచర్య ప్రారంభించే ముందు 8వ రోజు వచ్చింది. ఈ 8వ రోజున ఏం చేశారో చూడండి. మోషే అహరోనును అతని కుమారులను ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి, ఎవరెవరిని పిలిపించాడు? మోషే చెప్తున్నాడు, అన్నయ్య నువ్వు రావాలి, నీ పిల్లలు రావాలి,
నీవు నీ పిల్లలు, అలాగే ఇశ్రాయేల్ సమాజానికి కొంతమంది పెద్దలు ఉంటారు సంఘానికి జనరల్గా, ఆ పెద్దలను కూడా పిలిపించాడు. ఎందుకంటే వాళ్ళ ముందు ఉండాలి. పెద్దలు ఉంటే వాళ్ళు అంగీకరించబడతారు, సాక్ష్యంగా ఉంటుందన్న ఉద్దేశంతో అహరోను, ఆయన పిల్లలు, ఇశ్రాయేళ్ల పెద్దలు. ఇదంతా ఏ రోజున జరుగుతుంది? 8వ దినమున, 8వ రోజున ప్రారంభమైంది పరిచర్య. చదువుదాం, చూడండి 2వ వచనం. అహరోనుతో ఇట్లనెను, నీవు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన ఒక కోడెదూడను, దహన బలిగా నిర్దోషమైన ఒక పొట్టేలును యెహోవా సన్నిధికి తీసుకుని రమ్ము. మరియు నీవు ఇశ్రాయేలుతో మీరు యెహోవా సన్నిధిని బలి నర్పించినట్లు పాప పరిహారార్థ బలిగా నిర్దోషమైన మేకపిల్ల, దహన బలిగా నిర్దోషమైన ఏడాది దూడను గొర్రెపిల్లను, సమాధాన బలిగా కోడెను పొట్టేలును నూనె కలిపిన నైవేద్యమును తీసుకుని రండి, నేడు యెహోవా మీకు కనబడును. అండర్లైన్ చేయండి మా మాట. యెహోవా మీకు కనబడును అని చెప్పుము. చూడండి, ఇక్కడ జరిగింది ఏంటంటే, అహరోను కోసం ఏం అర్పించాలో చెప్పాడు. అహరోను ఎన్ని బలులు అర్పించాలి? 2. ఏంటంటమ్మా? పాప పరిహారార్థ బలి, దహన బలి. ఇది అహరోను కోసం 2 బలులు. మరి ప్రజల కోసం ఎన్ని? 3. పాప పరిహారార్థ బలి, దహన బలి, ఈ 2 అర్పిస్తూ సమాధాన బలి అనేది ప్రజల కోసం అర్పించాలి. ఇది దేవుని ఏర్పాటు. అంటే ఒక యాజకుడు తన కోసం 2 బలులు అర్పించుకుంటాడు ముందు, తర్వాత ఇశ్రాయేల్ సమాజం అందరి కోసం 3 రకాల బలులు అర్పించాలి అని మోషే గారు తన అన్నయ్యన అహరోనుతో చెప్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ చేయడం మనకు ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆజ్ఞ. ఇది దేవుని ఆజ్ఞ. ఇలా చేస్తేనే నీ పాపము క్షమించబడతావు. నువ్వెవరికైతే యాజకుడిగా ఉంటున్నావో ఆ ప్రజలందరి పాపాలు కూడా ఏమవుతాయి? క్షమించబడతాయి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. నాకు దేవుడు చెప్పాడు, నేను నీకు చెప్తున్నాను. అంటే దేవుడు మోషేకి ఇచ్చారు, మోషే తన అన్నయ్యన అహరోనుకి చెప్తున్నాడు. ఇది దేవుని ఆజ్ఞను బట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే చేసిరి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఆజ్ఞ ప్రకారం చేస్తే యెహోవా ప్రత్యక్షత కలిగింది ఆ రోజున. అంటే యెహోవా దేవుని చూడడం మనకు ఉద్దేశం కాదు. దేవుడు వాళ్ళు చేసిన బలులను అంగీకరించాడు, దేవుడు వారిని క్షమిస్తాడు, దేవుడు వారితో ఉంటాడు అన్న భావన. దేవుడు మీకు తోడుగా ఉంటాడు అంటే యెహోవా మీకు కనబడును. దేవుడు కనబడతాడేటమ్మా? గ్రంథంలో ఎక్కడైనా దేవుడు కనబడినట్టు ఉందా? దేవుడు ఎవ్వరికీ కనబడ్డు. ఎందుకంటే ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన ఎవరో చూడలేదు, చూడనేరడు అన్నాడు. చూడలేదు. అయితే మరి ఇక్కడ ఏమన్నాడు 4వ వచనంలో? యెహోవా మీకు కనబడును అని. ఎవరైనా పొరపాటున కనబడతాడు అనే ఉద్దేశం కాదు. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు ఆజ్ఞానుసారంగా చేస్తే దేవుడు మన అన్ని విషయాల్లో మమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు అన్న ఉద్దేశంతో మోషే చెప్తున్నాడు. కాబట్టి ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తే ఖచ్చితంగా దేవుని ప్రత్యక్షత మీరు చూడగలరు, దేవుని అనుభవం, దేవుని తోడు మీరు పొందుకోగలరు. అంతే ఈ 4 వచనాల్లో. కాబట్టి 7 రోజులు మత్స్య గుడారంలో ఉండిన తర్వాత 8వ రోజు అహరోనును పిలిచి ఇలా చెప్తున్నాడు మోషే. మొట్టమొదటిగా నీ కోసం 2 బలులు, ప్రజలందరి కోసం 3 బలులు. ఇలా నువ్వు అర్పిస్తే దేవుడు మీకు కనబడతాడు, ఆయన తోడు ఖచ్చితంగా పొందుకుంటారు అని చెప్తున్నాడు. ఇది మొదటి 4 వచనాలు. ఈ సందర్భంలో మనం ఎలా చూడగలం? కొత్త నిబంధన ప్రకారం ఇది పాత నిబంధన చెప్పాను ఇంతవరకు. అక్కడ ఏదైతే ఉందో దాని చిన్న వివరణ విన్నాం. అయితే దీన్ని మనం కొత్త నిబంధనలో దేవుని ఆజ్ఞ మరియు ఏమని రాసాం? సిద్ధపాటు. ఈరోజు కొత్త నిబంధనలో దేవుడు ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం పాటిస్తూ ఉంటే ఒకరోజు నువ్వు దేవుని చూడగలవు. ఆ రోజు యెహోవా కనబడును అన్నాడు కదా. ఒక రోజున నాకు దేవుడు కనబడాలి, ఆయనతో ఉండాలి, ఆ యుగ యుగాలు దేవునితో ఉండే స్థితి ఒక రోజు ఉంటుంది అందరికీ. ఎప్పుడైతే క్రీస్తు 2వ రాకడలో ఎత్తబడతారో ఆ ఎత్తబడిన ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరికి వెళ్తారు. అలా దేవుని దగ్గరికి వెళ్ళేవారు ఎవరు అనుకుంటున్నారు అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞ ప్రకారం బ్రతికి ఆజ్ఞల కోసం భూమి మీద సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు అనేది ఖచ్చితంగా ఉండాలి. అంతే కదమ్మా. చీమలు ఏం నేర్పిస్తున్నాయని చెప్పారు సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో? అవి వేసవ కాలంలో ఆహారాన్ని ఎందుకు? తర్వాత వచ్చే కాలం ఏంటో వాటికి తెలుసు, వాటి భవిష్యత్తు ఏంటో వాళ్ళకి అర్థమైంది. కానీ మానవులకు అర్థం కాలే. క్రీస్తు 2వ రాకడ వచ్చిన తర్వాత క్షమాపణ ఉండదు ఇంకా. ఈసారి క్రీస్తు ప్రభు దయామయుడు, కరుణామయుడు, జాలి కలిగినవాడు, కృప కలిగిన వాడుగా రాడు. దహించు అగ్నిగా వస్తాడు. ఇప్పుడు
దహించు అగ్నిగా. రెండోసారి యేసుప్రభు కోణం ఇలా మనం చూడలేము. అది అప్పుడేమో దెబ్బలు తిన్నాడు, కొడతారా కొట్టుకోండి అన్నాడు, అందరినీ క్షమించేశాడు. ఇప్పుడు కొట్టడం కాదు, ఇప్పుడు తీర్పు తీర్చడానికి వస్తాడు రెండో రాకడలో. ఇప్పుడు భయంకరుడిగా ఉగ్రుడిగా ఆయన రూపం మనం చూడలేము. ఎందుకు అంటే సిద్ధపాటు అనేది క్రైస్తవులకు ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉండాలంటే ఆ వ్యక్తులు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండాలి. అందుకే పాత నిబంధనలో ఉన్నదాన్ని కొత్త నిబంధనకి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అహరోను నీకు 2 బలులు, ప్రజల కోసం 3 బలులు, ఇవి అర్పిస్తే ఒక రోజున మీరు దేవుని యొక్క ప్రత్యక్షతను కనబడుతుంది అన్నాడు. ఇది మన జీవితాల్లో కొత్త నిబంధన ప్రకారం మనం బ్రతుకుతూ దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం నిలకడగా మన జీవితాలు కొనసాగిస్తే ఒక రోజున మీరు నేను దేవుని చూసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా యెహోవా దేవుడు ఆయనతో ఉండే యుగయుగాలు ఉండే జీవితం మనకు ఉంటుంది అన్న ఉద్దేశం. రెండో భాగం 9వ అధ్యాయం 5 నుండి 14 వచనాలు. ఈ 5 నుండి 14 వచనాలలో ముందుగా యాజకుడు ఎవరు? ప్రధాన యాజకుడు అహరోను గారు. ఇప్పుడు అహరోను గారు మానవుడైనా? మనిషే కదా. మనిషే కాబట్టి ప్రతి మనిషికి ఎంత గొప్పవాడైనా పాపం అనేది ఉంటుంది. అందుకే కదా ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, అంటే పాపం చేసిన వాడికి దేవుని మహిమ పొందుకునే అవకాశము లేదు. అందుకే పాపం చేసిన వాడికి మహిమ పొందుకోలేడు. అందుకే యాజకుడిగా ముందుగా దేవుడు ఏమన్నాడంటే, అహరోను ముందు నీ పాపాలు ఒప్పుకొని శుద్ధీకరించబడాలి. ఒక యాజకుడు ముందు శుద్ధీకరించబడాలి. అప్పుడే నువ్వు చేసిన యాజకత్వం అందరి కోసం నువ్వు చేయాలి. ఇశ్రాయేల్ సమాజం లక్షల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరూ నీ దగ్గరకు వస్తారు. వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఆ పాపం క్షమించబడడానికి నువ్వు శుద్ధీకరించబడాలి. ముందు నువ్వు శుద్ధీకరించబడాలి. యాజకుడిగా నీకు తెలియాలి గ్రంథం, యాజకుడిగా నీకు వాక్యం తెలియాలి, అప్పుడు నువ్వు చెప్పగలవు. అందుకోసం నీ పాపాలు, అందుకే అహరోను ఏం చేశాడు? తన నిమిత్తం బలులు అర్పించాడు. ఎన్ని బలులు అని చెప్పుకున్నాం ఇక్కడ? 1 పాప పరిహారార్థ బలి, 2 దహన బలి. మీకు దహన బలి అనేది లేవీకాండం 1వ అధ్యాయంలో చరిత్ర చెప్పాను నేను. అంటే దహన బలి అంతా కూడా ఎక్కడ, ఏ అధ్యాయంలో ఉంటుంది? లేవీకాండం 1వ అధ్యాయం. పాప పరిహారార్థ బలి లేవీకాండం 4వ అధ్యాయం. అంటే 1వ అధ్యాయం చరిత్ర అర్థమైతే 4వ అధ్యాయం చరిత్ర అర్థమైతే ఒక బలి, దహన బలి ఎలా అర్పించాలో, పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలో అక్కడ అలా వివరించబడింది. అందుకోసం ఈ 2 అర్పించుకోవాలి. ఈ 2 చేస్తే అహరోను ఏమవుతాడు? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం శుద్ధీకరించబడతాడు. అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. అహరోను ఈ 2 బలులు నువ్వు అర్పించాలి ఖచ్చితంగా అని యాజకుడు ముందు ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. చదువుదాం 5 నుండి కొన్ని ప్రాముఖ్యమైన వచనాలు. ముందుగా 5వ వచనం, 9:5. మోషే ఆజ్ఞాపించిన వాటిని వారు ప్రత్యక్షపు గుడారమును ఎదుటకు తీసుకుని వచ్చిరి. సమాజమంతయు దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధి నిలువగా, మోషే మీరు చేయవల్లని యెహోవా ఆజ్ఞాపించినది ఇదే, అట్లు చేయుడి, అప్పుడు యెహోవా మహిమ మీకు కనబడుననెను అన్నాడు. 7వ వచనం, మరియు మోషే అహరోనుతో ఇట్లనెను, నీవు బలిపీఠమునొద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. ఇప్పుడు వివరణ అంతా నేను చెప్పను, ఎందుకంటే ఆల్రెడీ దహన బలి ఎలా అర్పించబడిందో మనం చెప్పాను. లేవీకాండం 1లో ఉంటుంది. పాప పరిహారార్థ బలి లేవీకాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 2 అధ్యాయాల చరిత్ర మనకి రికార్డ్ అయ్యి ఉంది కూడా. ఎప్పుడైనా వినగలిగితే రాయలేని వాళ్ళు అవి వినగలిగితే లేవీకాండం 1 పెట్టుకుంటే దహన బలి ప్రాసెస్ మనకి అర్థమవుతుంది. 4వ అధ్యాయం లేవీకాండం వింటే మనకి పాప పరిహారార్థ బలి. ఇప్పుడు ఈ 2 అర్పించబడితే యాజకుడు ఏమవుతాడని చెప్పుకుంటున్నాం? శుద్ధి చేయబడతాడు. దేని ప్రకారం? ధర్మశాస్త్ర ప్రకారం. ఇది కొత్త నిబంధనకి ఎలా ఆపాదించగలం అంటే, పాత నిబంధనలో యాజకుడు ఎవరు? అహరోను గారు. క్రొత్త నిబంధన యాజకుడు ఎవరు? యేసు ప్రభు వారు. అంటే పాత నిబంధనలో అహరోను తన పాపాల నిమిత్తం బలులు అర్పించాడు. కానీ కొత్త నిబంధనలో మనము ఎలా శుద్ధి చేయబడతాం? ఒక వ్యక్తి విశ్వాసి క్రొత్త నిబంధన ప్రకారం, పాత నిబంధనలు ఇప్పుడు బలులు అర్పించలేం కదా. మనం ఇప్పుడు ఎక్కడికైనా బలులు అర్పిస్తాం, మేకపిల్ల గొర్రె పిల్ల ఇప్పుడేంటి కాదు కదా. మనందరి కోసం ప్రభు అయిన యేసు ప్రభు వారు ఒక యాజకుడిగా మనందరి కోసం అర్పించబడ్డాడు. అందుకోసం
మనకేమిచ్చాడంటే చూడండి, ఇక్కడ ఒక మాట రాశాను, ప్రమాణపూర్వకమైన వాక్యము. ఆ మాట చూద్దాం ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ 7వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూడండి. హెబ్రీ 7వ అధ్యాయం 27, 28 కలిపి ఉన్నాయి. ముందు 26లో యేసుప్రభు ఎలాంటి వారో వ్యక్తిత్వం చదువుదాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఈరోజు ప్రధాన యాజకుడు ఎవరు క్రైస్తవులకి? యేసుప్రభు. యేసుప్రభు ఈరోజు మనకు ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. అహరోను పాపాల కోసం అహరోను 2 రకాల బలులు అర్పించాడు. కానీ మన ప్రధాన యాజకుడు మన పాపాల కోసం ఆయన ఒక్కసారే బలైపోయాడు. చూడండి, చదువుదాం. 27. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. మనం చూసారా? ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. ఇప్పుడు అహరోనుకి బలహీనతలు ఉంటాయా? ఉంటాయి. అహరోను కుమారులకి ఉంటాయి. ఎందుకంటే మనుషులు కదా. ఇప్పుడు బలహీనతలు ఉన్నాయి కాబట్టి అహరోనుకి ఏం చేసుకోమన్నాడు? ముందు నీ పాపాల నిమిత్తం నువ్వేం చేసుకోవాలి? శుద్ధీకరించబడాలి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో ఒకసారి హెబ్రీ గ్రంథకర్త రాస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రానికి తర్వాత వచ్చిన, అండర్లైన్ చేద్దాం, ప్రమాణపూర్వకమైన వాక్యము అంటే కొత్త నిబంధన. వాక్యము అంటే క్రొత్త నిబంధన. నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. ఆ కుమారుడు ఎవరు? యేసుప్రభు. అంటే దేవుని వాక్యం కొత్త నిబంధనలో యేసుప్రభు నియమించబడ్డాడు. పాత నిబంధనలో అహరోను, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రమాణపూర్వకమైన వాక్యాన్ని బట్టి నియమించబడ్డాడు. తర్వాత ఈయన ఆ ప్రధాన యాజకుల వలె, ఏ ప్రధాన యాజకులు? అహరోన్ లాగా. ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. అందరూ చూడండి, ఇప్పుడు ప్రతిరోజు అహరోను ఏం చేస్తాడు? ప్రతిరోజు బలులు అర్పించే సమయంలో ముందు ఏం చేయాలి? తన కోసం చేసుకోవాలి. తర్వాత వాళ్ళ కోసం చేయాలి. మళ్ళా ఇంకోసారి ఇంకో రోజు తన కోసం చేసుకోవాలి మరలా. కానీ మన ప్రధాన యాజకుడు అలాంటి కాదు. అలాంటి వాడు కాదు ఆయన. చూసారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడో. ఆ ప్రధాన యాజకులు ఏం చేసేవారు? ముందు ఎప్పుడైనా బలర్పిస్తే తమ కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి, తమ కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి. కానీ మన ప్రధాన యాజకుడు అలాంటి వాడు కాడు. తర్వాత తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. అంటే ఒకే ఒక్క బలి, క్రీస్తు బలి ఒక్కసారే. కానీ పాత నిబంధనలో యాజకుడు ఏం చేయాలి తెలుసా? అహరోను రోజు తన కోసం చేసుకుంటాడు, ప్రజల కోసం. అంటే ఎంత చూడండి, ఎంత వ్యత్యాసం ఆ యాజకుడికి మన ప్రధాన యాజకుడికి. అంటే అందుకే అహరోను కంటే శ్రేష్ఠుడు అని పాట పాడుతాం మనం. అహరోను కంటే శ్రేష్ఠుడు ప్రభు అయిన ఆయన గొప్పవాడే, కాదంటంలే. కానీ పాత నిబంధన యాజకత్వం చేసినప్పుడు తన కోసం ప్రతిరోజు, ఎందుకంటే మనిషి గనుక, మానవుడిగా ఉన్నాడు గనుక, శరీరంతో ఉన్నాడు గనుక ప్రతిరోజు తన కోసం బలి అర్పించాలి, ప్రజల కోసం చేయాలి. కానీ మన ప్రధాన యాజకుడు ప్రమాణపూర్వకమైన వాక్యాన్ని బట్టి శుద్ధి కలుగుతుంది అన్నాడు. ఈరోజు క్రైస్తవులకు శుద్ధి ఎలా కలుగుతుంది? వాక్యమును బట్టి. ఆ రోజు శుద్ధి ఎలా కలిగింది? బలులు అర్పించడం ద్వారా. అవి పాప పరిహారార్థ బల్ల, దహన బల్ల, సమాధాన బల్ల. బలులు అర్పిస్తే వాళ్ళు శుద్ధి చేయబడ్డారు. ఎవరు? అహరోనైనా సరే, ప్రజలైనా సరే. బలులు అర్పిస్తే శుద్ధి. కానీ ఈరోజు ప్రమాణపూర్వకమైన వాక్యం, ఏ వాక్యం అయితే మన చేతుల్లో పెట్టారో ఈ వాక్యాన్ని బట్టి నేను శుద్ధి చేయబడుతున్నాను, ఈ వాక్యాన్ని బట్టి శుద్ధి చేయబడతాం. ప్రతిరోజు ఈ వాక్యం చేత స్నానం చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే, వింటూ ఉంటే ఈ వాక్యము నన్ను శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ వాక్యమే చెప్పారు కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయనే యేసు ప్రభు వారు. కాబట్టి ఈరోజు శుద్ధి కలిగేది ప్రమాణపూర్వకమైన వాక్యాన్ని బట్టి. ఆ రోజు యాజకుడు శుద్ధి చేసుకునేది బలులను బట్టి. ఆ రోజు యాజకుడు ప్రతిరోజు అర్పించేవాడు. తన కోసం చేయాలి, ప్రజల కోసం చేయాలి. కానీ మన యాజకుడు అలాంటి వాడు కాదు. ఒక్కసారే జరిగిపోయింది. ఇంకా ఏ రోజైతే మీరు రక్షణ పొందుకున్నారో, ఏ రోజైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, ఏ రోజైతే మీరు క్రీస్తుని అంగీకరించారో ఆ రోజే నీ పాపాలు క్షమించబడ్డాయి.
ఇంక యేసు ప్రభు అన్నిసార్లు బలి అయిపోడు, ఒక్కసారి బలి, ఆయన బలియాగం. అందుకే ఒక్కసారి అర్పించి దాన్ని ఏం చేశాడు, ముగించేశాడు. ఇది యాజకుడి గురించి చెప్పబడిన మాట. మరొక మాట హెబ్రీ పత్రికలో ఉన్నాం కనుక 9:14, హెబ్రీ 9:14 చూడండి, లేదంటే 11 నుంచి చదువుదాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి 12 మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. 9:14 నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అందరూ చూడండి, క్రీస్తు రక్తం మనస్సాక్షిని ఏం చేస్తుందమ్మా, శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తం ఒక వ్యక్తి మనస్సాక్షిని ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. ఎలా చెప్పమంటారా, ఒక తప్పుడు పని చేసినప్పుడు అరే నువ్వు క్రీస్తులో కడగబడ్డావు గనుక ఆ తప్పుడుగా చూడొచ్చా అని చెప్తుంది, హెచ్చరిస్తుంది నన్ను. ఒకవేళ పాపిష్టి పనులు ఏమైనా చూడడానికి నేను ఇష్టపడితే, పాపిష్టి పనులు, అది తప్పుడు పనులు, అలాంటి మోసపూరితమైన పనులు అయితే ఈ క్రీస్తు రక్తం నిజంగా నేను కడగబడితే నన్ను హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు అలాంటి పాడు పనులు చూడకూడదు, అలాంటి పనులు నువ్వు చేయకూడదు, అక్కడికి నువ్వు వెళ్ళకూడదు అని క్రీస్తు రక్తం హెచ్చరిస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే వాత వేయబడిన మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షిని ఏం చేస్తారమ్మా, వాత వేస్తారు. మీరు వాత వేసిన దగ్గర గిల్లినా తెలియదు, అందుకే వాతలు ఎడుతుంటారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వాత పెట్టారు అనుకోండి, వాత పెట్టిన స్థలం అంతా కూడా గిల్లినా తెలియదు అంటే వాళ్ళకి ఏమీ ఎక్కదనమాట. ఎన్ని మాటలు విన్నా వాళ్ళు మారరు, ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షికి వాత వేసుకున్నారు. ఇప్పుడు క్రీస్తు రక్తం మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది. ఎందుకు అంటే నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడిన అనుభవం మనం పొందుకుంటే ఖచ్చితంగా యాజకుడు పాపం చేయడానికి ఇష్టపడ్డు, మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. తప్పుడు పని చేసినప్పుడు, పాడు పని చేసినప్పుడు, ఒక సహోదరుడి మీద గొడవాడుకున్నా మనకి మనస్సాక్షి గుచ్చుకుంటుంది. ఒక్కోసారి చూడండి, మీరు పొరపాటున ఎప్పుడైనా గట్టిగా మాట్లాడేసాం అనుకోండి, గిజగిజలు ఆడుతుంటుంది. అప్పుడు నువ్వు కరెక్ట్ పర్సన్వి, ఎప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడేలా అనిపిస్తుంది. అందుకని దూరం చేసి కొంతమంది ఉండిపోతారు, ఆడే వస్తాడులే అంటే వీడికి అర్థం అవ్వలేదు అనమాట. క్రీస్తు రక్తంతో కడగబడితే పొరపాటున ఒక మాట అన్నప్పుడు ఉండలేం, మనం తట్టుకోలేం. వెళ్ళి మాట్లాడాలి, క్షమాపణ కోరుకోవాలి, సమాధాన పడిపోవాలి అన్న ఉద్దేశం కలిగిన వాడే మనస్సాక్షి నిజంగా క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడినవాడు. అంటే ఈ రోజు శుద్ధి చేయబడడానికి 2 కారణాలు. అహరోను తన పాపాల కోసం అర్పించుకున్నప్పుడు పాప పరిహారార్థ బలి, దహన బలి అర్పిస్తే అహరోను పాపాలు ఏమయ్యాయి, పాత నిబంధనలో శుద్ధి చేయబడ్డాయి. అహరోను ఓకే, ఇప్పుడు నువ్వు ప్రజల కోసం ఏ పాపమైనా వాళ్ళు బలులు అర్పించు అంటాడు దేవుడు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని వాక్యమే నీకు శుద్ధి చేస్తుంది, క్రీస్తు రక్తం నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నిజంగా రక్తంలో కడగబడితే కొన్నిసార్లు చూడండి, ఒక పని చెయ్యొద్దని ప్రేరేపిస్తూ ఉంటుంది, అది మంచిది కాదు, అది చేయకూడదు అనిపిస్తుంది. కానీ కొంతమంది చేసేస్తారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా అందరూ చేస్తున్నారా, లోకస్తులు చేసినట్టు నువ్వు చేయకూడదు. క్రైస్తవులమ్మ లోకానికి ఏమైనా చెప్పండి, క్రైస్తవు లోకానికి ప్రత్యేకమైన వారేనా? మరి వాళ్ళు చేసిందే నేను చేస్తే ఇంకా వాళ్ళకి నాకు ప్రత్యేకత ఏముంది? ఉండదు, ఎప్పుడు ప్రత్యేకత ఉండదు. మనం చేసే పద్ధతులన్నీ కూడా అన్యులు చేసినట్టు కనుక ఉన్నాయా, దేవుడు ఆ వ్యక్తులను క్షమించడు. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకొస్తారు అన్నీ ఇక్కడికి. దయచేసి యాజకుడి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు ప్రభు యొక్క రక్తం. నిన్ను పరిపూర్ణంగా శుద్ధి చేసేది దేవుని యొక్క వాక్యం. నెంబర్ 3, 15 నుండి 21 చూడండి. 15 నుంచి 21లో అహరోను తన పాపాలు అయిపోయి కదా, ఎవరి పాపాలు ఇప్పుడు? ప్రజల కొరకు అర్పించు బలులు. ఎందుకు? తన పాపాలు అర్పించాడు, ఇప్పుడు ప్రజలను శుద్ధీకరించాలి. చూసారా, ఒక యాజకుడు బాధ్యతేనమ్మా, సంఘ సువార్థికుడు బాధ్యతేనా? ఇప్పుడు నా తప్పులు నేను తెలుసుకుని ప్రార్థన చేసుకున్నాను, ఇప్పుడు మిగతా వాళ్ళకి వాక్యం తెలియజేయాలి, వాక్యం తెలియని వాళ్ళకి బలపరచాలి, వాక్యం తెలియని వాళ్ళకి ఇదిరా బాబు వాక్యం అని చెప్పాలి. ఆ బాధ్యత సంఘంలో సువార్థికుడు అయితే ఈ రోజున, ఆ రోజు యాజకుడిగా ఎవరి బాధ్యత? అది అహరోను బాధ్యత. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఎలా శుద్ధీకరించబడాలో నువ్వు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ కోసం ఇక్కడ బలులు రాశారు చూడండి, పాప పరిహారార్థ బలి, దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి. ఇప్పుడు ఈ బలులు కూడా మనం చెప్పుకున్నామా లేదా? 1వ అధ్యాయం దహన బలి, 2వ అధ్యాయం నైవేద్య బలి,
3వ అధ్యాయం సమాధాన బలి, 4వ అధ్యాయం పాప పరిహారార్థ బలి. పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం ప్రజల యొక్క పాపము శుద్ధీకరించబడాలంటే ఈ 4 రకాల బలులు యాజకుడు ఏం చేయాలి? అర్పించాలి. దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే మేకను, కోడెదూడను, లేదంటే పొట్టేలును ఏదో ఒకటి తీసుకొస్తారు యాజకుడి దగ్గరికి. యాజకుడి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా మా కోసం మేము శుద్ధీకరించబడడానికి ఏం చేయమంటారంటే, ఏమీ లేదు, ఇగో మీరు అందరు రండి ఒకరి తర్వాత ఒకరు. వాళ్ళ కోసం ఈ 4 రకాల బలులు యాజకుడు అర్పిస్తాడు. ఇప్పుడు యాజకుడు చేసింది అంగీకరించబడాలంటే ముందు యాజకుడు ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. అందుకోసం ముందు యాజకుడు పని అయిపోయింది. యాజకుడు ఎప్పుడైతే శుద్ధీకరించబడ్డాడో, ఓకే అహరోను ఇప్పుడు ప్రజల దగ్గరికి వచ్చాడు. అలా ప్రజల కోసం కూడా ఈ 4 రకాల బలులు అర్పిస్తే ప్రజలందరూ ఏమవుతారమ్మా? శుద్ధీకరించబడతారు. ఒక్కసారి ఆ లేవికాండం 9వ అధ్యాయం, లేవికాండం 9వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి. లేవికాండం 9వ అధ్యాయం 15వ వచనం. అతడు ప్రజల అర్పణమును తీసుకుని వచ్చి, అగో ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? ప్రజల అర్పణము తీసుకుని వచ్చి ప్రజలు అర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను. అమ్మ ఏ బలిది? పాప పరిహారార్థ బలి. 16. అప్పుడు అతడు దహన బలి పశువుని తీసుకుని, ఇది దహన బలి. ఇలా మీరు 15 నుంచి 21 వరకు చదివితే ఈ పాప పరిహారార్థ బలి, దహన బలి, సమాధాన బలి ఇవి కనబడతాయి. అంటే ప్రజల పాపము క్షమించబడ్డానికి ప్రజల కోసం అర్పించవలసిన 4 రకాల బలులు యాజకుడైన అహరోను ఇప్పుడు ఏం చేయాలి? అర్పించాలి. మరి ఈ మాటలు కొత్త నిబంధన ప్రకారం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాం కదా. ఓహో, ఆ రోజు ప్రజలను శుద్ధీకరించడానికి అహరోను గారు ఈ బలులు అర్పించారు. అప్పుడు ఆ వ్యక్తి పాపం పోతుంది. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ప్రకారం ప్రజలు ఎవరు? సంఘం. ప్రజలు ఎవరు? విశ్వాసులు. ఇప్పుడు విశ్వాసులు కోసం అర్పించవలసిన బలులు ఏంటి అంటే, వాక్యము చేత సంఘాన్ని ఏం చేశాడంటే యేసుప్రభు వారు స్నానము అన్నాడు. ఉదకము అంటే నీరు. వాక్యము చేత ఉదక స్నానం చేయాలి. ఎవరు? సంఘం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. పాత నిబంధనలో ఏమో బలులు అర్పించాడు ప్రజల కోసం. మరి కొత్త నిబంధనల విశ్వాసులుగా కూడుకున్న సంఘం విషయంలో యాజకుడు లేదంటే సువార్తికుడు ఏం చేయాలి అంటే వాక్యాన్ని ప్రకటిస్తూ ఆ వాక్యము చేత ఉదక స్నానం చేయించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 27 కలిపి ఉన్నాయి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించారా? ప్రేమించి అది అంటే సంఘం కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక. అంటే సంఘానికి ఏముండకూడదు? ముడత. ఇస్త్రీ చేస్తారు చూసారా? ఆ షర్ట్ అలా వేసుకోడు. ఏం చేస్తారు? ముడతలు పోవాలి అంటే ఇస్త్రీ చేస్తాడు నీట్గా. అప్పుడు ఆ షర్టుకున్న ముడతలు పోతాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి వంకర బుద్ధి, ముడతలు అంటే వ్యక్తికి ఎలా ఉంటాయి? షర్ట్ అంటే ఇస్త్రీ తెలిసిపోతుంది ముడతలు పడ్డాయని. ఒక వ్యక్తికి ఉన్న వంకర బుద్ధులు, వాడి స్వభావం, వాడి తప్పుడు ఆలోచనలు, వాడుకున్నటువంటి మోసపూరితమైన బుద్ధి, అన్యాయం చేసే అక్రమం చేసే బుద్ధి, ఇలాంటి వక్రమైన బుద్ధి కలిగిన వాడు సెట్ చేయాలంటే వాక్యం దగ్గరికి రావాలి. అంటే ఆ ముడత అనేది పోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. చూడండి, క్రీస్తు కూడా కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి అన్నాడు. అంటే సంఘము ఆయనకి మహిమకరంగా ఉండాలి. భార్య ఎలా ఉండాలి? ఇప్పుడు భర్తకి విలువ తెచ్చేదానిగా ఉండాలి. భర్తకు విలువ తెచ్చే విధంగా భార్య ఉండాలి. అంతేగాని భార్య వల్ల భర్తకి ఏమి రాకూడదు? అవమానం రాకూడదు. అది క్రీస్తు ప్రభు నేర్పిస్తున్నారు. భర్త వల్ల రాకూడదు నా ఉద్దేశం. కానీ శిరస్సు భర్త గనుక ఎట్టి పరిస్థితుల్లో, అందుకే అన్నారు కదా, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. పెనిమిటి ఎవరు? భర్త. అంటే ఓ యోగ్యురాలైన భర్తకి గౌరవం తెచ్చేది స్త్రీ. ఇప్పుడు సంఘము మహిమగలగా ఉండాలి అంటే వాక్యము చేత స్నానం చేయబడాలి. ఇప్పుడు నేను శుద్ధీకరించబడాలి, సంఘమంతా శుద్ధీకరించబడాలి. పాత నిబంధనలో ప్రజలు శుద్ధీకరించబడాలంటే యాజకుడైన అహరోను ఈ 4 రకాల బలులు అర్పిస్తే అక్కడున్న ప్రజలు శుద్ధీకరించబడ్డారు. కానీ క్రొత్త నిబంధన సంఘానికి ప్రభు చెప్తుంది ఏంటంటే,
మీరు మహిమగల సంఘంగా ఉండాలంటే వాక్యం వినాలి, వాక్యం వినాలి, వాక్యం దగ్గరికి రావాలి. ఎప్పుడైనా వాక్యం చదువుతూ ఉండాలి. ఎంత ఎక్కువగా చదువుతుంటే అంతగా నీ ముఖం ప్రకాశిస్తుంది, అంతగా నీ జీవితం ప్రకాశిస్తుంది, అంతగా నీ బ్రతుకు ప్రకాశిస్తుంది ఎదుటి వాళ్ళకి. కాబట్టి సంఘమునకు వాక్యము చేత ఉదక స్నానము చెయ్యాలి. శుద్ధీకరణ అనేది ఎక్కడ జరగాలి అమ్మా? ఎక్కడ జరగాలి? అంతరంగంలో జరగాలి. ఇప్పుడు స్నానం చేసి వచ్చేసాం, అందరూ కూర్చొని ఇక్కడ బాగానే ఉంటుంది. ఎందుకంటే స్నానం చేసాం, సెంటెడ్ కొట్టుకుని వస్తాం, అందరూ బాగానే, పక్క వాళ్ళు బాగా ఆనందపడుతుంటారు మన వల్ల. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, వీడు బాగానే సెంటు కొట్టుకుని వచ్చాడు కానీ లోపలంతా కుళ్ళోడే, కుళ్ళి స్వభావమే, సొండి స్వభావమే, లోపల మారలేదు. లోపల మారలేదు కానీ శుద్ధీకరణ అనేది ఎక్కడ జరగాలి? దేవుడు చూసేది శుద్ధీకరణ అనేది హృదయంలో జరగాలి. అదే కుళ్ళు, అదే సొండు బుద్ధి, అదే కొండెములు అవన్నీ పెట్టుకుని వచ్చి బయటకు మాత్రం సెంటు పూసుకుని వస్తే ఈ పక్కోడు కూర్చున్నాడు ఆనందపడతాడేమో కానీ పైన చూసేవాడు ఆనందపడ్డాడు, పక్కన వాడు ఆనందపడతాడు. బా మంచి సెంటు, ఏం సెంటు అని అడుగుతుంటాడు. వీడికి అర్థం కాక, వాళ్ళకి అర్థం కాదు. అంటే మనుషులు ఒక స్వభావం ఎలా ఉంటుందంటే, బాగా రెడీ అయ్యాడా, మంచి వస్త్రాలు వేసుకున్నారా, బాగానే ఉన్నాడండి, చూడడానికి బాగున్నాడండి. మనసు, నీ పక్కోడు చూసేదేమో నీ బాహ్య రూపం, పైనున్నవాడు చూసేదేమో నీ అంతరంగ స్వభావం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. పరిసయ్యులు, శాస్త్రులైన పరిసయ్యులు వాళ్ళని చూసి వాళ్ళని యేసుప్రభు ఏమన్నారంటే, వేషధారులారా అన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23, 25. అయ్యో, అయ్యో అన్నాడంటే ఏదో సమస్య ఉందని అర్థం. అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెము వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము అన్నాడు. అంటే బయటకు మాత్రం బాగా కనబడుతున్నారు, లోపల మాత్రం అదే అదే వ్యతిరేకమైన జీవితం వాళ్ళకు ఉన్నాయి. ఈ శాస్త్రులకి పరిసయ్యులకి చూసారా? దేవుడు యేసుప్రభు చూసి, యేసుప్రభు హృదయం ఎరిగిన వాడైనా, మనందరమే హృదయం మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడైనా. యోహాను సువార్త 2:24లో ఉంటుంది, యేసుప్రభు మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగిన వాడు అని యోహాను 2:24లో ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో ఎలాంటి వాడో చెప్పేస్తాడు, ఆయన చూసిన వెంటనే చెప్పేస్తాడు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు చూశారు, మీ మనసులో అయితే మారలేదు, మీ అంతరంగంలో శుద్ధీకరణ జరగలే, బయట మాత్రం చాలా బాగా ఉన్నారు, మీరు బయటికి మాత్రం చాలా బాగున్నారు. కానీ దేవుడు చూసేది శుద్ధీకరణ అనేది ఎక్కడ జరగాలి? అంతరంగంలో. ఆ శుద్ధీకరణ జరిగినప్పుడు ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు ఒక రోజున. ఈరోజు పాత నిబంధనలో ఆ పరిస్థితి కాదు. చూడండి అందరూ ఒకసారి, పాత నిబంధనలో ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు నేను తప్పు చేశానమ్మా, తప్పుడు ఆలోచనలతో మందిరానికి వచ్చాను, ఆ రోజు తప్పుడు ఉద్దేశంతో ఉన్నాను, నా మనసంతా కుళ్ళు, నా మనసంతా కుట్రలు, కుతంత్రాలు, సొండు బుద్ధి కలిగిన వాడిని నేను. ఇప్పుడు నేను కూడా ఒక మేకపిల్ల తెచ్చాను అనుకోండి, అహరోను ఏం చేయాలి? అప్పుడు అర్పించేస్తాడు. పోయింది, పోయినట్టే. కొత్త నిబంధన అది కాదు అంటున్నాను. ఇప్పుడు ఈ యాజకుడు అలాంటి కాదు. అక్కడ శుద్ధీకరణ పాపిస్తోడు రావచ్చు, తప్పు చేసినోడు రావచ్చు, ఒక మేకపిల్ల గొర్రెపిల్ల ఇస్తే పోయింది అంతే. కానీ ఇప్పుడు అది కాదు కదా, అది వ్యత్యాసం. మన యాజకుడు అలాంటి వాడు కాదు. ఇప్పుడు అక్కడేమో బాహ్య రూపం ఎలా ఉన్న బాహ్య రూపాన్ని బట్టి ఒక గొర్రె మేక ఇస్తే అయిపోయింది, మీరు శుద్ధీకరించబడ్డారు, బాబు నెక్స్ట్ అనురా. పొట్టెలు తెచ్చాడు, నెక్స్ట్ అయిపోయింది. అంతేగాని లోపల ఎలా ఉన్నాడో, వ్యక్తిత్వం ఏంటో పాత నిబంధన చేయలేకపోయింది. పాత నిబంధన ఒక వ్యక్తిని శుద్ధీకరించలేకపోయింది. అందుకే ధర్మశాస్త్రం ప్లేస్లో ఏమొచ్చింది? యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన అనేది రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మనుషులు బయటకు బాగున్నారు, లోపల బాగోలేదు. లోపల బాగుంటేనే నిజంగా మనిషి బాగున్నట్టు. అందుకే అంతరంగం శుద్ధీకరించబడాలి అని ప్రభువు ద్వారా ఇది మనకు నేర్పిస్తున్నారు. అప్పుడు ప్రజల పాపాలు ఆ రోజు తీర్చబడ్డాయి, ఆ రోజు క్షమించబడ్డాయి. ఈ రోజు నా అంతరంగం బాగుంటేనే ప్రభువు నన్ను క్షమిస్తాడు. గుర్తుపెట్టుకోండి, నీ అంతరంగం బాగుంటేనే. అందుకే చూడండి, సమూయేలు అంటారు, మనుషులు పైరూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు చూసేది హృదయాన్ని. చివరిగా 22 నుండి 24. ఇప్పుడు ఇక్కడ దేవుని మహిమ మరియు అగ్ని అని రాశాను. దేవుని మహిమ మరియు అగ్ని. ఇక్కడ ఆ 2 వచనాలు చదువుకుందాం. చూడండి చివరిగా, లేవీకాండం 9వ అధ్యాయం 22 నుండి 24. అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని, దహన బలిని, సమాధాన బలిని అర్పించి ప్రజల వైపు తన చేతులెత్తి
వారిని దీవించిన తరువాత దిగి వచ్చెను. అహరోను ఏం చేస్తున్నాడు ప్రజల్ని? ఏం చేస్తున్నాడు? దీవించేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం చూడండి, వాళ్ళ తప్పులు లోపల ఎలా ఉన్నారు అనవసరం, కానీ వాళ్ళు మేక తెచ్చారా? తెచ్చారండి. వాళ్ళు గొర్రె తెచ్చారా? గొర్రె తెచ్చారు. పొట్టేళ్ళు తెచ్చారు. మేక, గొర్రె, పొట్టేళ్ళు తెచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రోజు క్షమించబడిపోయారు. కానీ వాళ్ళ మనసులో ఉన్న పాపం ఉన్నా పర్వాలేదు, వాళ్ళు క్షమాపణ. చూసారా? అంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పరిపూర్ణంగా నీతిమంతుడిగా తీర్చలేకపోయింది. అదే అంటాడు కొత్త నిబంధన, రోమపత్రిక 3:20లో ఉంటుంది. రోమ 3:20లో ఉంటుంది. ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని పరిపూర్ణంగా నీతిమంతుడిగా ఎందుకు తీర్చలేదు? పైరూపాన్ని బట్టి ఏదైనా బలిస్తే క్షమాపణ, కానీ మనసు ధర్మశాస్త్రం చూడలే. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చింది అంతరంగాన్ని చూస్తుంది. కొత్త నిబంధన అంతరంగాన్ని బట్టే పరలోకం. నీ అంతరంగం బాగుంటేనే పరలోకం. కానీ ఆ రోజు పైకి బాగుంటే చాలు, ఎలాంటి పనులు చేసుకున్నా గొర్రెస్తే చాలు. ఆ రోజు ఆ గొర్రె మేక బట్టి ఈ రోజు అలాంటి వాళ్ళని దేవుడు కావాలని కోరుకోవట్లే. ఎందుకంటే అలాంటి వాళ్ళని వస్తే పరలోకం నిండిపోద్ది. క్వాలిటీ లేని క్రైస్తవులు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆ ఏర్పరచబడిన వారు ఎలా ఉంటారంటే అంతరంగం శుద్ధీకరించబడిన వాళ్ళే అక్కడికి వెళ్తారు. అంతరంగంలో ఏ కల్మషం, ఏ కుట్ర, ఏ కుతంత్రాలు అవి లేనివాడే పరలోకానికి అర్హుడు. అది శుద్ధీకరించబడాలి. ఇప్పుడు 23, మోషే అహరోనుల ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపులకు వచ్చి ప్రజలను దీవింపగా, మోషే కూడా దీవిస్తున్నారు, అహరోను కూడా దీవిస్తున్నారు. ఎందుకు దీవిస్తున్నారు? తన పాపాలు ఏం చేసుకున్నాడు అహరోను? ఏం చేశాడు? శుద్ధి చేసుకున్నాడు. ప్రజల పాపాలు కూడా ఏమైపోయాయి? ఇక్కడ శుద్ధి అయిపోయాయి. అంటే తన పాపాలు అయిపోయి, ప్రజల పాపాలు అయిపోయాయి. ఎప్పుడైతే పాపం లేని స్థితి ఆ రోజు ఉందో గనుక వాళ్ళని బలులన్నీ అర్పించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని దీవిస్తున్నారు. ఇద్దరు కలిసి మోషే దీవిస్తున్నారు, అహరోను దీవిస్తున్నాడు. 24 చివరిగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును, క్రొవ్వును కాల్చి వేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహ ధ్వని చేసి సాగిల పడిరి. ఇక్కడ ఉన్న వచనం ఏంటంటే, ఇప్పుడు అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది తెలుసమ్మా? పరలోకం నుంచి, యెహోవా దేవుడి దగ్గర నుంచి వచ్చిన అగ్ని. చూడండి, అగ్ని వచ్చింది అంటే రెండు 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 గుర్తులు. ఒకటేమో చూడండి, యెహోవా సన్నిధిలోంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలి అన్నిటిని ఏం చేసింది? కాల్చేసింది. అంటే దేవుని అంగీకారానికి గుర్తు. ఇప్పుడు బలులన్నీ అర్పించింది ఎవరు? వెరీ గుడ్, అహరోను గారు బలులు అర్పించారు, తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం. అయితే బలులన్నీ అర్పించాడు కాబట్టి అహరోను నువ్వు బాగా చేసావు, వెరీ గుడ్ అని చెప్పడానికి ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అగ్ని వచ్చిందంటే అర్థం అహరోను బాగా చేశాడు, అహరోను బలులన్నీ చక్కరగా నేను చెప్పిన ప్రకారం అర్పించాడు అని దేవుని అంగీకారానికి గుర్తది. అందుకే అహరోను అర్పించిన బలులన్నీ అంగీకరించబడ్డాయి అనడానికి గుర్తుగా యెహోవా సన్నిధిలోంచి అగ్ని వచ్చి అక్కడ కాలింది. ఒకవేళ రాలేదనుకో, అహరోను అర్పించడంలో ఏదో లోపం ఉంది. అది ఉద్దేశం. అంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఎందుకు వచ్చింది అంటే, ఆకాశం నుండి అగ్ని రావడానికి కారణం ఏంటంటే ఆ అగ్ని వచ్చి బలిపీఠం మీద కాల్చిన తర్వాత అప్పుడు అంగీకరించబడ్డాయి. అహరోను పరిచర్య బాగుంది, ఇలాగే నువ్వు కొనసాగించాలి అని దేవుడు అంగీకరించాడు అహరోను గారిని. తర్వాత ప్రజల స్పందన ఎలా ఉంది? ఇదంతా చూసిన ఇశ్రాయేలు ప్రజలు కల్లారా చూసేశారు. ఎందుకు? అగ్ని ఎవరూ తేలేదు, ఆకాశం నుంచి అగ్ని వచ్చేసింది, అక్కడ బలిపీఠం మీద కాల్చేసింది. ఇది చూసి అందరూ కూడా దేవుడు ఎంత గొప్పవాడని తెలుసుకున్నారట. ఉత్సాహ ధ్వని చేయించు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించిరి, సాగిలపడిరి. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో ప్రత్యక్షంగా చూశారు. ఆ రోజున ఆకాశం అగ్ని రావడం ఏంటి చెప్పండి? ఒక మంట పెడితే అగ్ని వస్తుంది, కానీ దేవుడు సన్నిధిలోంచి అగ్ని వచ్చిందని అది కల్లారా చూసిన ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో దేవుణ్ణి తలదించుకున్నారు, ఆరాధించారు. ఒకటి, దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది అది చెప్పి నేను ముగిస్తాను. పాత నిబంధనలో దేవునికి మహిమ ఎప్పుడు కలిగింది? వాళ్ళు బలులన్నీ అర్పించిన తర్వాత. అహరోను తన కోసం అర్పించుకున్నాడు, ప్రజలందరి కోసం అహరోను అర్పించాడు. అంటే బలులు పూర్తయిన తర్వాత దేవునికి ఏం కలిగిందమ్మా? మహిమ. మరి కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 6:20 మీరు రాసుకొని చూడండి. తర్వాత, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచుడి అని ఉంటుంది అక్కడ. అంటే కొత్త నిబంధనలో దేవునికి మహిమ ఎప్పుడు కలుగుతుంది? దేవునికి మహిమ కలుగును గాక అంటే కలగదు.
దేవునికి మహిమ కలుగును గాక అంటే కలగదు. ఎప్పుడు కలుగుతుంది? నీ దేహాన్ని జాగ్రత్తగా నువ్వు వాడుకుంటే, దేవుడు చెప్పిన ప్రకారం ఈ దేహాన్ని పాడు చేసుకోకుండా వాడుకుంటే, అప్పుడు నీ దేహాన్ని బట్టి దేవునికి మహిమ. 2 మత్తయి సువార్త 5:16లో ఉంటుంది. మనుషులు, మత్తయి 5:16, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే దేవుడు మహిమపరచబడాలి అంటే మనుషులందరూ, అమ్మ నన్ను చూస్తున్నారా? చాలామంది మీరు చూస్తారు, స్కూల్లో నా టీచర్లు చూస్తారు, నన్ను చాలామంది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మన ప్రవర్తన ద్వారా ఎవరు మహిమపరచబడాలి? అరే నమ్ముకుంటే ఇలా ఉండాలిరా అంటే చాలు, నీ జీవితం బాగున్నట్టే. ఏమి నమ్ముకున్నారు బాబు? వాళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ అన్నీ ఉన్నాయి అంటారు కొంతమందిని చూసి. దేవుని నమ్ముకున్నారు పేరుకి, కానీ అన్నీ ఉన్నాయంటే ఎంత దారుణం చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున తండ్రి మహిమపరచబడాలి, నన్ను బట్టి నిన్ను బట్టి. అది మహిమ. దేవుడు మహిమపరచబడాలి అంటే నీ దేహంతో దేవుని మహిమపరచు, అలాగే ఈ భూమి మీద నీ ప్రవర్తన కూడా దేవుని మహిమపరుస్తుంది. అందుకే కదా మిమ్ము బట్టియే దేవుని నామము అన్యుల మధ్య ఏమవుతుంది? నా బట్టే, నా బట్టే నేను చేయరాని పనులు చేస్తాను, కొన్ని దేవుడు చెప్పలేని పనులు కూడా చేస్తాను, అన్యులు చేసేవని నేను చేస్తాను. అప్పుడు దేవుడు ఎలా మహిమపరచబడతాడమ్మా? అప్పుడు పాత నిబంధనలో దేవునికి మహిమ బలుల ద్వారా, కొత్త నిబంధనలో దేవునికి మహిమ నా ప్రవర్తన ద్వారా. నా దేహంతో దేవునికి ఇష్టమైన పనులు చేస్తే, ఈ దేహాన్ని పాడు చేసుకోకుండా ఉంటే, పాపిష్టి పనులు చేయకుండా ఉంటే దేవునికి మహిమ. ఇది లేవీకాండం 9వ అధ్యాయం యొక్క వివరణ. యాజకులుగా ప్రతిష్ఠించబడ్డారు 8వ అధ్యాయంలో. ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో అహరోను అతని కుమారులు సేవా పరిచర్య, యాజక పరిచర్య ప్రారంభించారు. ప్రారంభంలో ఉన్నాం ఇంకా.